8,300 మీటర్స్ నుండి డెత్ జోన్ అంటారు జనరల్గా. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఆ తర్వాత అవుతుంటుంది. మధ్యలో ఆక్సిజన్ అయిపోయింది నాది, కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఏం కనబడట్లేదు. రూట్ ఎట్లా అంటే ఓన్లీ 1% కెన్ వాక్. -40 degrees టెంపరేచర్లో 100 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుంది. బాడీ మొత్తం షివరింగ్ స్టార్ట్ అయింది. 10 minutes దూరంలోనే ఉన్నా సమ్మిట్కి. ఫస్ట్ డెడ్ బాడీ. నేను నైట్ అంతా ఎన్ని దాటుకుంటూ వచ్చానో ఎన్ని తొక్కుకుంటూ వచ్చానో నాకు తెలియదు. సమ్మిట్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో బాడీ కనిపిస్తుంది. వింటుంటాం కదా, హనుమంతుడు, లార్డ్ ఆంజనేయ హిమాలయాస్ లో ఉంటారు. మీ జర్నీలో మీరు ఎప్పుడన్నా హనుమంతుని, ఆంజనేయ స్వామిని ఫీల్ అయినారా? మౌంట్ కైలాష్ గురించి మాట్లాడితే అది ఇకలేని పీక్. శివుడు ఇక్కడ ఉన్నప్పుడు కైలాస పర్వతం మీద ఉన్నారు అని అంటే అక్కడికి వెళ్తే టైం చాలా ఫాస్ట్ తిరుగుతుంది. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు 2 hours లో రీచ్ అయిపోయే వాళ్ళము. సడన్ గా వెదర్ చేంజ్ అయిపోయింది, స్టోమ్ వచ్చే అవకాశము, స్నోఫాల్ స్టార్ట్ అయింది, విండ్ స్టార్ట్ అయిపోయింది. 10 feet దూరంలో ఉన్న మనిషి కూడా కనబడనంత వైట్ అయిపోయింది. ముందు నుండి సబ్మిట్ చేసి రిటర్న్ వచ్చే వాళ్ళు మాకు, మీరు ముందుకెళ్తే సబ్మిట్ చేస్తారేమో కానీ తిరిగి రారు అని చెప్పేసి అన్నారు. మీరు ఏకంగా ఎవరెస్ట్ ఎక్కేసినారు 13 years కి. మోదీ గారితో ఏం మాట్లాడినారండి? అమితాబ్ బచ్చన్ గారే సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియా హ్యాండిల్లో మీ ఫోటో పెట్టినారు. మీ పైన ఒక మూవీ వచ్చిందండి. చూడు పూర్ణ, నువ్వు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ గుర్తుంచుకో, ఆడపిల్లలు ఏదైనా చేయగలరు.